ఇది వివో X300 FE. మామూలుగా మనం అందరితో పాటు వీడియో రిలీజ్ చేసి ఉండాలి, కానీ మ్యాటర్ ఏంటంటే ఈవెంట్ పిలిచి నాకు మొబైల్ ఇచ్చారు. ఈవెంట్ కన్నా ముందు రాలేదు, సో దానివల్ల అందరూ మీకు రిలీజ్ రోజు పెట్టేశారు, కానీ మనకు కొంచెం లేట్ అయింది. మామూలుగా అసలు ఈవెంట్కి వెళ్తానని కూడా నాకు తెలియదు. ఈవెంట్ ముందు రోజు ఫోన్ చేసి ఈవెంట్కి రావాలి, సో ఫ్లైట్ టికెట్స్ అవన్నీ బుక్ చేస్తాం, మీ ప్రిఫరెన్స్లు ఇవ్వండి అని అడిగారు. ఇంకా అప్పటికప్పుడు ట్రిప్ బుక్ అయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ మన చేతికి ఇచ్చారు. ఇంకా దాని తర్వాత రోజు నుంచి సేల్స్ స్టార్ట్ అయిపోయింది. సేల్స్ లో బిజీ అయిపోయాం, సో అందువల్ల కొంచెం లేట్ అయింది వీడియో. కానీ ఇన్ రోజుల్లో మా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇంకోటి, ఈ FE కన్నా వివో X300 వస్తుంది కదా, సేమ్ ప్రైస్ కి ఇంకా తక్కువ కూడా వస్తుంది కదా, ఇది ఎందుకు అంటున్నారు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఈ మెయిన్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు మొబైల్ కనపడుతుంది. ఈ మొబైల్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా దీంట్లో కింద మొత్తం 2 బాక్స్లు ఉంటాయి. ఫస్ట్ బాక్స్ లో 90 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ Type A to Type C కేబుల్ ఉంటుంది. ఇంకా సెకండ్ బాక్స్ ఇది, ఇక్కడే సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చుంటాడు. ఇంకా లోపల కొంచెం పేపర్ వర్క్ అండ్ ఎక్స్కేర్ కార్డ్ ఉంటుంది. ఇంకా TPU కేస్, కలర్ మ్యాచింగ్ TPU కేస్ ఇది. ఇంకా ఫైనల్ గా మనం మొబైల్ అన్బాక్స్ చేద్దాం. ఇది మొబైల్ చూడడానికి చాలా సన్నగా బాగుంది, చేతిలో పట్టుకోవడానికి. కేసు కానీ వేస్తే ఇలా ఉంటది, మొత్తం బ్లాకే కాబట్టి లుక్ అంతా ఒకేలా ఉంటది. దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు, సో మీకు బాక్స్ లో మొత్తం వచ్చేసినట్టే, మీరు బయట వీడియో ఏం కొనుక్కోని అవసరం లేదు. ఇంకా మనం ఈ X300 FE కి X200 FE కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. డిస్ప్లే మొత్తం సేమ్ ఉంటది, రెండిట్లో సేమ్ బ్యాటరీతో వస్తుంది, కానీ ఈసారి 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది, ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొచ్చాడు. UFS టైప్ కూడా చేంజ్ అయింది. ఇంకా కెమెరాస్ లో లాస్ట్ టైం 4K 60 FPS తీసుకోవచ్చు, ఈసారి 8K 30 FPS కూడా ఉంది సపోర్ట్. ఇంకోటి టెలి ఎక్స్టెండర్ కిట్ కూడా సపోర్ట్ ఉంది ఈసారి. కాకపోతే మనం విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది, దానికి మళ్ళీ మనీ పెట్టి కొనుక్కోవాలి. మీరు మామూలుగా మొబైల్ కొంటే వాళ్ళు ఏం ఫ్రీగా ఇచ్చారు. ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఇది అర్బన్ ఆలివ్ కలర్ ఒకటి ఉంటుంది, గ్రీన్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మొబైల్, పర్పుల్ కలర్, ఇంకోటి బ్లాక్. మీకు సింపుల్ గా కావాలంటే బ్లాక్ బాగుంటుంది. అర్బన్ ఆలివ్ కొంచెం నాకు డిఫరెంట్ గా బాగా అనిపించింది మొబైల్ అక్కడ చూసినప్పుడు కూడా. ఈ మొబైల్ మొత్తం బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది, సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేశారు, మెటల్ ఫ్రేమ్. ఫ్రంట్ వచ్చేటప్పటికి షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ ఉంది కదా బ్యాక్ సైడ్, ఇది కూడా మెటల్ ఫ్రేమ్ తోనే వస్తుంది. మొబైల్ వెయిట్ వచ్చేటప్పటికి 191 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ IP68, 69 రేటింగ్ ఉంటుంది. మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ గా చాలా బాగుంటుంది మొబైల్. ఈసారి డిజైన్ మొత్తం చేంజ్ చేశారు FE సిరీస్ కి. లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్ గా ఉండేది, ఈసారి సైడ్ కి తీసుకొచ్చారు ఆ కెమెరా మాడ్యూల్. అండ్ ఆల్సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ప్లేస్మెంట్ చాలా కరెక్ట్ గా ఉంది, ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. X200 FE లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఈసారి అల్ట్రాసోనిక్ తీసుకొచ్చారు. పోర్ట్స్ విషయానికి వస్తే స్పీకర్ గ్రిల్ ఉంటుంది, మైక్రోఫోన్స్ చాలా ఇచ్చున్నాడు. అండ్ Type C పోర్టు సింపుల్ ఉంటుంది, దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ టాప్ లో వచ్చేటప్పటికి IR బ్లాస్టర్, ఇక్కడ సెకండరీ స్పీకర్ ఉంటుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముండవు, రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా పవర్ బటన్. ఇది టోటల్ గా మొబైల్ ఓవర్ వ్యూ. దాని తర్వాత మనం డిస్ప్లేలోకి వెళ్తే ఇది ఒక కాంపాక్ట్ మొబైల్, కాంపాక్ట్ డిస్ప్లే 6.31 ఇంచ్ ఉంటుంది, 1.5K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO డిస్ప్లే ఇది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, 10-bit డిస్ప్లే ఇది. మీకు నార్మల్ గా వీడియోస్ చూసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బెజల్స్ కూడా అస్సలు ఉండవు, చాలా సన్నగా థిన్ గా ఉంటాయి. డిస్ప్లే మాత్రం మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది, అందులో మాత్రం నో డౌట్. కలర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. దీనిలో 5000 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 1800 nits HBM తో వస్తుంది. నాకైతే ఎక్కడా ప్రాబ్లం అనిపించలేదు, సన్లైట్ లో యూజ్ చేసినప్పుడు మంచిగా బ్రైట్ గా కనపడుతుంది. నెక్స్ట్ మెయిన్ ఈ మొబైల్ అసలు హైలైట్ అవడానికి కెమెరాస్ లోకి వెళ్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, Sony IMX912 సెన్సార్ యూజ్ చేశారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP 3x టెలిఫోటో కెమెరా, Sony IMX882 సెన్సార్ యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 MP ఉంటుంది, JN1 సామ్సంగ్ సెన్సార్. ఇది మొత్తం జైస్ ఆప్టిక్స్ తో వస్తుంది, జైస్ కొలాబరేషన్ ఉంటుంది. ఫోటోస్ అయితే మీకు ద బెస్ట్ వస్తాయి, దాంట్లో మీకు స్పెషల్ గా చెప్పడం వస్తుంది. వివో అండ్ జైస్ కొలాబరేషన్ లో వచ్చే ఏ ఫోన్ అయినా ద బెస్ట్ ఫోటోస్ వస్తాయి మీకు. ఇక్కడ వేస్తున్నా చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ మీకు చూడంగానే నచ్చేస్తాయి, అంత బాగుంటాయి, మంచి బ్రైట్ గా కనబడతాయి. ఎక్కువ సాచురేషన్ కూడా ఉంటుంది, అది కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది మరీ నేచురల్ గా ఉంటే ఇష్టం. ఇవేంటంటే మీరు ఫోటో తీయడం, మిమ్మల్ని ఒక హీరోలా చూపించడానికి, సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు కదా, మీరు ఏం ఎడిట్ చేయని అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ గా ఫోటో తీసి అప్లోడ్ చేసేయచ్చు, అంత బాగా వస్తాయి. అండ్ ఆల్సో నైట్ కూడా మీరు నార్మల్ గా తీస్తే ఫోటో బాగా వస్తుంది, కానీ ఫ్లాష్ తో కానీ తీసారనుకోండి తెల్లగా చేసేస్తుంది. ఒకసారి కొన్ని ఫ్లాష్ తో తీసిన ఫోటోస్ చూడండి ఎంత వైట్ గా చేస్తుందో. ఈ ఫ్లాష్ ఇంటెన్సిటీ అంత దూరం వస్తుంది. 85 mm లో తీసిన ఫోటో ఇది, స్టిల్ చూడండి ఎంత తెల్లగా వస్తుందో. మీరు నార్మల్ గా తీసినప్పుడు బాగుంటాయి, కానీ ఫ్లాష్ తో తీస్తే తెల్లగా చేసేస్తుంది. ఇవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నాలాంటి వాళ్ళకి మరీ ఓవర్ అనిపిస్తాయి, కొంచెం ఫెయిర్ స్క్రీన్ మంది, దాంతో ఫ్లాష్ వేసి ఇంకా తెల్లగా చేసేస్తే కొంచెం దెయ్యంలా కనపడదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి అయితే సెట్ అవుతాయి, అందరికి సెట్ కావు. కానీ ఇంటెన్సిటీ మనం తగ్గించుకోవచ్చు, మీరు నార్మల్ గా కానీ తీసుకుంటే బాగా వస్తున్నాయి. ఆ రూమ్ లో అండర్ లైట్ కండిషన్ లో ప్రతి ఒక్కటి మీకు చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. ఫోటోస్ గురించి మనం ఎక్కడా వంక పెట్టడం అవసరం లేదు. ఇంకా వీడియోస్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS లో తీసుకోవచ్చు, అండ్ ఫ్రంట్ యూజ్ చేసి 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 FPS లో తీస్తున్నాను. ఒకసారి ఎలా ఉందో చూడండి, 8K 30 FPS వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో చూడండి. అండ్ కలర్స్ అవన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. నేను కదులుతున్నాను, స్టెబిలైజేషన్ నాకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒకసారి మీరు చెక్ చేయండి. 4K 60 FPS లో సెల్ఫీ వీడియో
నా వాయిస్ రికార్డ్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి మీకు అవుతుంది. ఎలా ఉందో చెక్ చేయండి. ఓకే, నేను అలా ఇలా కదులుతూ ఉన్నా. ఇటు పక్క సన్లైట్ నా మీద పడుతుంది, ఇటు ఆపోజిట్. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. 1080p 30 fps తీసుకోవచ్చు, ఫ్రంట్ టు బ్యాక్. ఫ్రెండ్స్, ఇది పోర్ట్రేట్ వీడియో మనం 1080p 30 fps తీసుకోవచ్చు. మామూలు వీడియో మనం 8Kలో తీసుకోవచ్చు. ఇది మాత్రం 1080p 30 అసలు ఎలా ఉందో చూడండి. ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా ఉందా కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది పోర్ట్రేట్ వీడియో 1080p 30 fps సెల్ఫీ. ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఉంది, బాగానే ఉంది. బ్లర్ కూడా చాలా బాగా చేసింది. అండ్ నైట్ టైం వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ ఇండోర్ కండిషన్లో తీసినవి మంచిగా వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మిమ్మల్ని కెమెరా విషయంలో మాత్రం ఇంప్రెస్ చేస్తుంది, అందులో నో డౌట్. ఇంకా మనం దీని బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు 1 day ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ టెస్ట్ మేము చేస్తాం, ప్రస్తుతానికి అయితే చేయలేదు, కొంచెం బిజీగా ఉంది. ఇది X300తో నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. మన దగ్గర X300 కూడా ఉంది. రెండింటిని కంపేర్ చేసి అప్పుడు దాంట్లో బ్యాటరీ టెస్ట్ కూడా చేస్తాను. అసలు ఎంత వస్తుంది, ఏది బెటర్ కూడా చూద్దాం. ఇంకా 90 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు. 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దాని తర్వాత ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా మీడియాటెక్తో ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్నాప్డ్రాగన్కి వచ్చారు. ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. కానీ గేమింగ్కి ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే గేమింగ్ కోసం అయితే నేను రికమెండ్ చేయను. ఇది గేమింగ్ మొబైల్ కాదు, కెమెరాస్ మొబైల్. కెమెరాని బాగా యూజ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్. నాకు కెమెరా అంటే చాలా ఇష్టం. గేమ్స్ ఎప్పుడో ఒకసారి ఆడతాను అన్న వాళ్ళు కూడా సెట్ అవుతుంది. BGM అయితే ప్రెసెంట్ 90 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, కానీ మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అక్కడ గేమింగ్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేయదు. అవి వేరు. గేమింగ్ మొబైల్స్ కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ నేను ల్యాగ్ ఇలాంటివి అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఎక్కువ మొబైల్ హీట్ అవ్వకుండా కూడా దీంట్లో వేపర్ కూలింగ్ చాంబర్ యూస్ చేశారు. టెంపరేచర్ అయితే మీరు చాలా ఎక్కువసేపు ఆడితే కొంచెం హీట్ అవుతుంది, కానీ మీరు ఫీల్ అవుతారు, ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ కాబట్టి. కానీ లోపల థర్మల్స్ ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే లేదు. ఎక్కువ థ్రోటల్ అయితే అవ్వట్లేదు. ఓవరాల్ గా ఇది చాలా మంచి ప్రాసెసర్ నార్మల్ యూస్ కి. అండ్ కెమెరాస్ కోసం కూడా మంచిగా ఆప్టిమైజ్ చేశారు. కానీ గేమింగ్ కోసం అయితే కాదు ఈ మొబైల్. ఇంకా స్పీకర్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇలాంటివి ఉండవు. సూపర్ ఆడియో అని వెళ్తే ఉంటుంది. ఒకసారి సౌండ్ వినండి మీరు. అది సౌండ్ బాగానే వినపడుతుంది. ఇంకా మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే 18 5G బ్యాండ్స్ ఉంటాయి. వైఫై 7తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 ఉంటుంది. NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ పెట్టింది 80,000. 80,000కి USB 2.0 సపోర్ట్ అనేది అసలు యాక్సెప్ట్ చేయలేం. ఖచ్చితంగా 3rd జనరేషన్ ఇచ్చిండాలి, అప్పుడే ఫాస్టర్ స్పీడ్స్ ఉంటాయి. సో USB 2.0తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో కష్టం. ఇంకా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. మీరు టైప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంత కాంపాక్ట్ మొబైల్లో హ్యాప్టిక్ మోటార్ పెట్టడం కొంచెం కష్టమే, కానీ వీళ్ళు ఎలాగో ఇంప్లిమెంట్ చేశారు, మంచిగా వస్తుంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. దాని తర్వాత సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5 year Android అప్డేట్స్ ఉంటాయి. 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. Argene OS 6 తో వస్తుంది. Argene OS మీకు స్మూత్ గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. యానిమేషన్లు కానీ అన్ని బాగుంటాయి. కానీ ఓన్లీ ప్రాబ్లం ఎక్కడంటే నోటిఫికేషన్స్. వివో వాళ్ళ యాప్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఇష్టం వచ్చిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అవన్నీ మీరు ఆఫ్ చేసుకోవాలి, అప్పుడే మీకు మొబైల్ స్మూత్ గా ఉంటుంది. వీటి మీద నేను వీడియో చేస్తాను. మీరు అడుగుతున్నారు, ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి నాకు కుదరట్లేదు. చూసారుగా, డీల్స్ మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇంకా వాటిని కొని చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రతి ఒక్కటి కొంచెం లేట్ అవుతుంది. అసలు ఒక మొబైల్ ని ఎలా సెటప్ చేయాలి అనే వీడియో వస్తుంది ఖచ్చితంగా. దాని మీద ఇంకా వర్క్ చేయడం మొదలు పెడతాను. ప్రతి బ్రాండ్ మొబైల్ ని ఎలా సెటప్ చేయాలని ఒక్కొక్క వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. అది పక్కన పెట్టేస్తే ఇంకా కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి అయితే వినిపించదు. ఇంకా యాప్ ను హైడ్ చేసుకోవచ్చు. యాప్ లాక్ ఉంటుంది, క్లోన్ యాప్స్ ఉంటుంది, ప్రైవేట్ స్పేస్ కూడా ఉంటుంది. మీరు కావాల్సినటువంటి దీంట్లో దాచుకోవచ్చు ప్రైవేట్ స్పేస్. ఫోటోస్, వీడియోస్ అన్ని అలానే దీంట్లో సీక్రెట్ గా యాప్స్ ని మెయింటైన్ చేయొచ్చు ఎవరికి తెలియకుండా. సో ఇలాంటి ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ఆరిజిన్ ఐలాండ్ కూడా ఉంటుంది. మీరు సాంగ్స్ ప్లే చేసి క్లోజ్ చేసినప్పుడు పైన ఆరిజిన్ ఐలాండ్ లో ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఈ ఆరిజిన్ OS మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నేను ఎండ్ లో అయినా లేకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయినా ఇస్తాను, ఓకేనా? ఇది టోటల్ గా ఈ X300 FE గురించి. అసలు ఏంటి ఈ మొబైల్ అంటే, వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేటప్పటికి 12 + 256GB 79,999 రూపీస్ పెట్టారు. 80,000. 12 + 512GB వచ్చేటప్పటికి 89,999 రూపీస్ పెట్టారు. 90,000. అంత పెట్టి తీసుకోవాలా? ఇక్కడ మీకు X300 వస్తుంది. నేను చెప్పా కదా, ఇది ఇంకా తక్కువకే వస్తుంది. నన్ను అడిగితే 75,000 అలా వచ్చేస్తుంది. ఈ 80,000 మరీ ఎక్కువ ప్రైస్ పెట్టారు అనిపించింది నాకైతే. ఈ X300 FEని నాకు తెలిసినంత వరకు ఇంకా ప్రొడక్షన్ ఆపేస్తారు. దీన్ని డిస్కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు అనుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టి దింపారు అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ కొంటారు అందరూ. ఈ రెండింటి గురించి మనం కంపారిజన్ చేద్దాం, వెయిట్ చేయండి. అండ్ X300 FE ఆఫ్లైన్ లో అయితే తక్కువకి వస్తుంది. ఒకసారి ఆఫ్లైన్ లో చెక్ చేయండి, మీకు 65,000 అలా కూడా వస్తుందంట. కార్డ్ ఆఫర్ ప్లస్ స్టోర్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట. సో అవన్నీ చెక్ చేసి ఆన్లైన్ లో కొనుక్కోవడానికన్నా ఆఫ్లైన్ లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీ 65,000 అలా వచ్చిన మంచి ప్రైస్. కానీ 80,000 పెట్టాల్సిన అవసరం లేదు, అంత దూరం పెట్టాల్సిన అవసరం లేదు. 65,000 అలా వచ్చింది అనుకో, మంచి ప్రైస్. ఇంకా ఈ X300 తో పోలిస్తే ఈ రెండింటిని కంపేర్ చేసి ఏం ఇంప్రూవ్మెంట్ ఉందో వాటి గురించి నేను క్లియర్ గా వీడియో చేస్తాను.
చేస్తాను, వెయిట్ చేయండి, అప్పుడు డిసైడ్ అవ్వండి. మీకు ఆఫ్లైన్ లో 2 మొబైల్స్ తక్కువకే రావచ్చు. సో అప్పుడు ఏ మొబైల్ కొనాలో డిసైడ్ అవ్వండి. అప్పటిదాకా వెయిట్ చేయండి. కంపారిజన్ అయితే మన ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా. ఇది టోటల్ గా X300 FE గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పక్కనే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కానీ క్లిక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరు హైప్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మేము తీసుకొస్తాం. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలిసి